అందరికీ ఓం నమ శివాయ. ఈరోజు నాది శివదీక్షలో 5వ రోజు. నేనైతే ఎప్పటిలాగే ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి శివపూజ అయితే చేసుకున్నాను. తర్వాత బయలుదేరి మన రాజన్న సిరిసిల్లకు 16 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి దారిలో ఉన్నటువంటి వెంకటాపూర్ గ్రామానికి అయితే వెళ్ళాను. అక్కడ ఊరి చివరిలో స్వయంగా కొండకు వెలిసిన పురాతన స్వామిని దర్శించుకున్నాను. ఈ అడ్రస్ అయితే వెంకటాపూర్ ఊరి చివర చెరువుకు గట్టుకు పక్కన పొలాల మధ్యలో కొండకు వెలిసిన స్వామివారు. ఇక్కడ కూడా బాధాకర విషయం ఏంటంటే అందరికీ దారి చూపించే ఆ మహాదేవుని గుడికే సరైన దారి లేకపోవడం నాకు చాలా బాధాకరం అనిపించింది. అయినా సరే ఆ ఊరి వాళ్ళు శివరాత్రి పర్వదినం రోజున అందరూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజించి అన్నప్రసాదం చేస్తారంట. ఈ స్వామివారి గురించి విపులంగా చెప్పడానికి మనకు మెసేజ్ ఇచ్చి పెట్టిన తమ్ముడైతే మళ్ళీ రెస్పాండ్ కాలేదు. ఈ గుడికి అయితే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు బైపాస్ నుండి నేను చూపించిన బోర్డు నుండి ఎడమవైపు వెళ్ళి చెరువు కట్ట పైనుండి వెళ్తే స్వామివారి కొండ వెనుక వెళ్ళచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ పురాతన స్వయంగా వెలిసిన శివాలయాల గురించి అయితే నాకు కామెంట్ చేయండి. ఈ 11 రోజుల్లో నేను వెళ్ళి దర్శించుకొని మీకు చెబుతాను. ఈ స్వామివారికి అయితే నాకు తెలిసిన విధంగా అయితే అభిషేకం చేసి పూజించాను. తప్పుగా భావించవద్దు. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.